ఇంతకుముందు బాగా రేటింగ్ ఉండేది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే చాలామంది అసెంబ్లీలో ఏం జరుగుతుందో అని చెప్పి చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఎవడు అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేశాం. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడేటువంటి చీఫ్ విప్పులు వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేటి మీకు గుర్తులేదా? ఎందుకంటే ఒక శాసనసభ ప్రత్యేకించి ప్రతిపక్షం లేకుండా ఆ సభకు ఎటువంటి శాంక్టిటీ లేదు. ప్రతిపక్షం యొక్క వాదన లేకుండా, ప్రతిపక్షాల యొక్క విమర్శన లేకుండా ఆ యొక్క సభ జరుగుతుందంటే ప్రజల యొక్క సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతాయో ఇటీవల జరిగినటువంటి 9 రోజుల యొక్క దినచర్యలు చూస్తే అర్థమవుతోంది. అసెంబ్లీలో కూర్చొని ఒక ఆయన తలపైన అద్దాలు పెట్టుకొని జోబీలో ఇట్లా చేతులు పెట్టుకొని మాట్లాడేటటువంటి సాంప్రదాయం ఎవరిచ్చారండి వీళ్ళకి ధైర్యము? నేను అడుగుతున్నాను స్పీకర్ గారు, అటువంటి హావభావాలు ఎవరన్నా ప్రదర్శిస్తే ఇమీడియట్గా వాళ్ళు సస్పెండ్ చేసేటువంటి బాధ్యత మీకు లేదా? సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆయన కూర్చొని బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారేమో కూర్చొని కోడెల శివప్రసాద్ గారికి ఆత్మహత్య ఉదంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలని ప్రయత్నం చేస్తే, ఈ బాలకృష్ణ గారు కూర్చొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చిరంజీవిని లేకుండా ఉంటే సినిమా ఇండస్ట్రీని అంతా అవమానపరిచారని చెప్పి ఒక చౌకబారు అంటే సైకో అనే రకంగా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారు. నేను అడుగుతున్నాను ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లంతా, మేము ఎప్పుడైనా పొరపాటున మా పార్టీ తరఫున ఎవడైనా ఒక మాట తప్పు మాట్లాడితే మీరు రిపీటెడ్గా అదే చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అహంకారభావం అని చెప్తున్నారే, నిన్న బాలకృష్ణ గారు ప్రవచించిన తీరును మీరు ఏ రకంగా సమర్థిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్లకు అవసరం ఉండేటప్పుడు ఒకటి, అవసరం తీరిన తర్వాత మరొకటి. గతంలో పవన్ కళ్యాణ్ మచ్చిక చేసుకునేదానికి, కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేదానికి మీరు ఆ రోజు ప్రవర్తించినటువంటి తీరేంది, నిన్న బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి తీరేంది ఒకసారి ఆలోచన చేయండి. బాలకృష్ణ మాట్లాడినాడు అంటే అది బాలకృష్ణ వ్యక్తిగతం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో జరిగేటువంటి చర్చ, మీ ఇంట్లో ఏ రకంగా మాట్లాడుతున్నారో అది ప్రతిధ్వనించింది తప్పితే అది వ్యక్తిగతంగా బాలకృష్ణ యొక్క వ్యాఖ్యలు కాదు. మీరు అంతర్గతంగా మీ పార్టీ శ్రేణుల్లో కానీ మీ కుటుంబాలను మీరు మాట్లాడేటప్పుడు ఇతర కులాల పట్ల మీకున్నటువంటి అవహేళన స్పష్టంగా అది అర్థమవుతా ఉంది. బాలకృష్ణ గారు, మీరేందో మీ బ్లడ్ వేరు మీ బ్రీడ్ వేరు అంటున్నారు. ఏంది నీ బ్లడ్ నీ బ్రీడ్ నాకు అర్థం కావడంలా. నీ బ్లడ్ నీ బ్రీడ్ అంత గొప్పదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు నువ్వు పరిగెత్తుకుంటా పోయి నువ్వు ఆ రోజు పొత్తు పెట్టుకున్నావు? మరి ఈరోజు ఎవరైతే నీకు సహాయం చేశారో వాళ్ళని ఈరోజు ఎంత చౌకబారుగా మాట్లాడుతున్నావు? నువ్వు కూర్చొని ఆ రోజు చిరంజీవి గారిని కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని అంతా కూడా అవమానపరిచారని చెప్పి మాట్లాడావు. మరి చిరంజీవి గారే స్వయంగా ఈరోజు కూర్చొని నన్ను చాలా సాధారణంగా ఆహ్వానించారు, చాలా పెద్ద మనసుతో మేము అడిగినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేశాడని చెప్పి చిరంజీవి గారు చెప్తా ఉంటే, ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు కూర్చొని ప్రజలను